హలో అండి అందరికీ. ఈ వీడియోలో నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి శారీలోనే వచ్చిందండి. ఓన్లీ హ్యాండ్స్ వరకు దీన్ని పైపింగ్ పెట్టమన్నారు. నెక్కి వచ్చేటప్పటికి దీని అయితే సింపుల్గా లేస్ వేసాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా పైపింగ్ పెడతాను అనేది చూపిస్తాను. ముందుగా అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచ్కి ఇలా మడత వేసుకోండి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసేసి ఒక కుట్టు అయితే ఒక 1/2 ఇంచ్కి పెట్టేసుకొని కుట్టేసుకోండి స్ట్రైట్గా. ఒక పాదం ఖర్చు వదులుకుంటూ దీనైతే కుట్టేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా థ్రెడ్ పైపింగ్ పెట్టడానికి. ఈ థ్రెడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని వచ్చేటప్పటికి ఇవ్వండి ఇలాగా ఈ క్లాత్ ఉంటుంది కదా, మనం ఇక్కడ కుట్టేసాం కదా, దాన్ని ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ థ్రెడ్ అనేది పెట్టండి. ఇలా పెట్టి దీన్ని ఇలా లోపలికి పంపించేసేసి దీన్నైతే ఓన్లీ ఈ థ్రెడ్ వరకే ఇలా మర్చుకోవాలి. చూసారు ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇక్కడ కుట్టి చూపిస్తాను చూడండి. చివరగా కుట్టేసేసుకోవాలి మొత్తం. అంతే, ఇదంతా కూడా ఇలాగా మడుచుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు. అంతే, ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా క్లాత్ని మడుచుకుంటూ థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఈ విధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కుట్టు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే చేతి పని అయినా కూడా మనము హెమ్మింగ్ అయినా చేసేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకుంటే లైట్ కలర్ కదా, హెమ్మింగ్ వేసుకుంటే బాగుంటుంది. కుట్టేసామంటే కొంచెం గీతలాగా మనకి కనిపిస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.